అందరికీ నమస్కారం. ఈరోజు ఆదివారం స్పెషల్ ఏంటంటే మా బెంగాలీ మంచి మంచి కూరలు వండుతాడు. మరి ఈరోజు కూడా మాకు గుడ్లు ఎగ్స్ బాగా ఉండి ట్రై చేస్తాడు. త్వరలో మేము దాన్ని మంచిగా తినేయడమే. ఇంకా వాడు ఉండేడంటే ఇంకా కూర ఆగమేగలతో ఎగిరిపోద్ది అన్నమాట. అలా ఉంటుంది వాడు వండితే. చూడండి ఇక ఎన్ని గుడ్లు వేసాడు ఈరోజు. నన్నైతే ఎగ్ వేరే వేరే చేసాడు, ఈరోజు వేరే వేరే చేస్తున్నాడు అనమాట. ఇది మాకు ఎలక్ట్రికల్ పొయ్యి అన్నమాట, ఇది కుక్కరు. మరి మా సుమన్ చూసారా, బెంగాలీ వాడు చిన్న పిల్లడు కానీ ఆడికి ఓపికతో వంట వండుతున్నాడు. అంటే ఎలా ఉంటుందంటే మసాలా వేస్తాడు చూసారా, మసాలా. ఈ మసాలా వేస్తే స్మెల్ వస్తుందని సార్ అందరికీ తెలియాలని. పూరా బందకు స్మెల్ ఆగి దేఖేర పడ్డాయి కదా, स्मेल डालते मैं अच्छा बोले हिंदी नहीं है हिंदी अच्छा बोला ओ ये रशिया बोलते हैं. కరోస్ అనే మాట బాగుందనేసి చాలా బాగుందని మాట్లాడతాం. మరి వీడు ఉండే వంటకి మేము చాలా ఆకలితో ఎదురు చూస్తున్నాం. మరి ఒక లెక్కలో కుమ్మియాలి, దాన్ని వదలకూడదు. ఎందుకంటే మేము రష్యన్ ఫుడ్ ఆలూనే చెయ్యి రష్యన్ ఫుడ్ మేము తినడం తగ్గించాం. ఎందుకంటే రష్యన్ ఫుడ్ రోజు చికెనే పెడుతున్నారు అక్కడ. చికెన్ ఏం తింటాం, ఎంతకంత తింటాం చికెన్ చెప్పండి. చికెన్ తినలేకపోతున్నాం. దానికోసం కొద్దిగా ఉప్పు కారం వేసుకొని మరి చికెన్ తినడం కష్టం. మరి అలా రోజుకి ఇబ్బందిగా ఉంటుంది మాకు. కొద్దిగా ఉప్పు కారం ఉండదు. రష్యన్ ఫుడ్ తెలిసిందే, అంతా కొద్దిగా స్వీట్గా ఉంటుంది. బాయిల్ ఫుడ్లో ఉడబెట్టి పెట్టేయడమే, తినడమే, ఇంకంతే. దానికి ఉప్పు కారం ఇలాంటివి తగిలించరు. మరి మా బెంగాలీ వాడు తెచ్చుకున్నాడు ఇండియా నుంచి, వాడితోనే కొద్దిగా షేర్ చేసుకున్నాం. మరి షాప్కి వెళ్ళి కొన్ని మసాలా కూడా తెచ్చుకోవాలి. అది తెచ్చుకొని శుభ్రమైన వంట వండుకొని తినడమే. వీడు వండి పెట్టేటప్పటికి మాకు రాత్రి 10 అవుతుంది. తినేసి పడుకొని మళ్ళీ తెల్లవారి 5 గంటలకి రెడీ అయిపోయి డ్యూటీకి బయలుదేరవలసిందే. బస్సు పట్టుకొని బయలుదేరవలసిందే. వాడు ఇలా సాంగ్లు వేసుకొని చూసారా. ఇంకోటి మర్చిపోయాను, ఇప్పుడు మాకు టైము 9 అవుతుంది రాత్రి. చూడండి ఎంత పగలుందో, సూర్యుడు వస్తూనే ఉన్నాడు. సూర్యుడు చూసారా, ఇదంతా బయట. ఇది ఇంకా మాకు రాత్రి 9 అవుతుంది. ఇప్పుడు మామూలు ఉదయంలా ఉంటుంది. మాకు ఇక్కడ ఎటువంటి ఫ్యాన్లు ఉండవు, మెయిన్ లైట్ తప్ప ఫ్యాన్స్ ఉండవు. చల్లగా ఉంటూనే ఉంటుంది వాతావరణం ఇక్కడ. ఇక హీటర్ ఒకటి ఉంటుంది అంతే మాకు, హీటర్. ఫ్యాన్లు అలాంటివి ఉండవు. చూసారా, ఇవన్నీ బట్టలు, డ్యూటీ బట్టలు అందరు తగిలించి వదిలేసాం. పని అయిపోయినంటే అదే పని. మరి ఇన్ని రోజులు మేము కొద్దిగా కష్టపడి దీనికోసమే, పొట్టకోసం, తిండి కోసమే కదా కష్టపడుతున్నాం. దేవుడు ముందుకు ఇంకా ఎలా ఎన్నెన్నో చూడవలసి వస్తుందో అన్నీ చూడవలసిందే. దేవుడు దయ, దేవుడు ఆశీర్వాదం అందరికీ ఉండాలి. ఎందుకంటే మన దేశాలు దాటి వచ్చి కష్టపడుతున్నాం. ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంటుంది. కొద్దిగా జీవితం మారాలనేసి అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా కొద్ది కష్టాలు ఉంటాయి, దాన్ని అనుభవించాలి. ఈ శక్తిని మనం తెచ్చుకుంటే ముందుకు ఇంకా బాగానే ఉంటుంది. ఆ శక్తిని దేవుడిని మనం ప్రార్థించుకోవాలి అలాంటి విషయాల్లో. మరి మా వాడు కాల్ షాప్కొని మరి సెల్ చూసుకుంటున్నాడు చక్కగా. చెప్పాను వీడియో చేస్తున్నాను అనేసి వాళ్ళు కూడా. అతను అన్నాడు మంచి వీడియోస్ చేసి పెట్టు బాగుంటాయి అనేసి. మరి మీ సపోర్ట్ కూడా కావాలి, కొద్దిగా సపోర్ట్ చేయండి. తెలుగు కుర్రాడికి, రష్యా తెలుగు కుర్రాడికి కొద్దిగా సపోర్ట్ చేయండి. తెలుగు వాళ్ళ కోసం ఈ వీడియోస్. మా కంపెనీలో జాబులు పడుతున్నాయి, తక్కువ రేట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ తక్కువ రేటుకి ఎట్టి పరిస్థితులు రాకండి. మినిమం $2.6 $2.8 వస్తేనే రండి. 1.5 2.2 రాకండి, తక్కువ డబ్బులు అవి.
ఇక్కడ బోల్డ్ వర్క్స్, రష్యాలో బోల్డ్ జాబ్స్ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు చూస్ చేసుకోండి. అలాంటి మంచిగా మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని ఏజెంట్తో మోసపోకండి. తెలుగు కుర్రలు చాలా మోసపోయారు పాపం. 1.5కి వచ్చాడు వాడు తెలియదు పాపం, చిన్నపిల్లడు వాడు, కొద్దిగా చిన్న కుర్రాడు అతను. ఇద్దరు ఏజెంట్లు షేర్ చేసుకున్నారంట డబ్బులో. వాడు చెప్తున్నాడు మొత్తం అంత స్టోరీ. మరి అలాంటి జాగ్రత్త చూసుకోండి. రష్యా రావాలనుకున్నప్పుడు మంచి సాలరీలు ఇస్తున్నారు, ఆ సాలరీలు పట్టుకొనే రండి. ఇక్కడ ఇలాంటివి ఏజెంట్లు పట్టుకొని మంచిగా అంటే తక్కువ సాలరీలు రాకండి ఎట్టి పరిస్థితుల్లోని. ఓకేనా? సపోర్ట్ చేయండి. రష్యా తెలుగు కుర్రాడు. వెల్స్రే కంపెనీ పెద్ద కంపెనీ, దాంట్లో మీకు మంచి జాబ్స్ ఉంటాయి. వెబ్సైట్లో ఎతకండి, ఇంటర్నెట్లో కూడా జాబ్స్ దొరికే అవకాశం ఉంది, చూడండి ఒకసారి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. భారత్ మాతాకి జై. మా మోసం వచ్చేస్తుంది. లాస్ట్లో గుడ్లు చూసేయండి.